కొంతమంది మాట్లాడుతున్నారండి రావణ్ గురించి, ఆయన జరుగుతున్నటువంటి విధానం చూసి. ఎలా అంటే పోలీసులకి చేత కావటం లేదంటారా? ఇలాగే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకనంటే కనుక పోలీసులకి కేసులు పెట్టడం రావట్లేదేమో, తమిళనాడు పోలీసుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది. వీళ్ళు ఎలాంటి సెక్షన్లు పెట్టాలి, ఎలాంటి సెక్షన్లు పెడితే బయటకు రాకుండా నాన్ బెయిలబుల్గా అరెస్ట్ చేస్తారు, రిమాండ్ విధిస్తారు అనేది వాళ్ళకి తెలియట్లేదేమో, తమిళనాడు పోలీసుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని మాట్లాడుతున్నారు కొంతమంది అయితే కనుక అసలు ఏం జరుగుతుంది, పోలీసులు కేసులు ఎఫ్ఐఆర్లు కట్టడం రావట్లేదా, లేకపోతే కోర్టులో ఏదైతే న్యాయ నిర్ణేతలు ఉన్నారో వాళ్ళకి తెలియటం లేదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. దేని గురించి చెప్పమంటారా? రావణ్ ఏదైతే ఆయన మీద కేసులు పెడుతున్నారో, కేసు పెట్టినామంటే మరలా బెయిల్ వస్తుందో దాని గురించి వీళ్ళు మాట్లాడే మాటలు. ఎవరు మాట్లాడారో చెప్పమంటారా? ఏంటి, కిరణ్ రాయల్ అనే వ్యక్తి, అలాగే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది సోకాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెగ బాధపడిపోయి పిసికేసుకుంటున్నారు. ఏంట్రానంటే కనుక రావణ్కి ఎందుకు బెయిల్ వస్తుంది, ఎందుకు పెడుతున్నారు కేసులు, ఎలా బెయిల్ వచ్చేస్తున్నాయి అంటే పోలీసుల్ని ఆఖరికి పోలీసు వ్యవస్థ కూడా మీకేమీ చేత కావటం లేదా అనే కాడికి వాళ్ళు దిగిపోయారని నాకు అర్థమవుతుంది. అంటే పోలీసులు అనే పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళ ఇరిటేషన్ ఏంటి, వాళ్ళ ప్రెస్టేషన్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడబోయే ముందు నా రిక్వెస్ట్ ఉందండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు చేరాలంటే మీ భాగంగా మీరు ఫస్ట్ లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ వీడియో పెడతా, చెప్పడం కాదు. ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏం మాట్లాడారు, కిరణ్ రాయల్ గారు ఏం మాట్లాడుతున్నారు, పోలీసులకే తెలియట్లేదంట. ఎలాంటి కేసులు పెట్టాలి, ఎలాంటి కేసులు పెడితే లోపలే ఉంటాడు, బయటికి రాడు, ఎలాంటి కేసులు పెడితే నాన్ బెయిలబుల్గా అరెస్ట్ చేస్తారో, రిమాండ్లో విధిస్తారు అనేది వాళ్ళకి తెలియటం లేదు కాబట్టి తమిళనాడు పోలీసుల దగ్గర నేర్చుకుంటే బాగుండు అని వీళ్ళ సలహాలు ఇస్తారు. అక్కడ దాకా ఎందుకు, ఓ పని చేయపోయారా? నా సలహా ఇది. వాళ్ళకి ఎలాగో తెలియట్లేదు అంటారు, మీరే రాసేయాలి సెక్షన్లో కూడా, మీరే పెట్టేయాలి ఎఫ్ఐఆర్ కూడా మీరే రాసేసి, మీరే సెక్షన్ దాంట్లో పొందుపరిచేసి మీరే కేసులు పెట్టేయండి. మీ ఫ్రస్ట్రేషన్ అన్నా తగ్గుతుందేమో. ఎందుకంటే ఏదైతే రావణ్ని ఒకసారి కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, పోలీసులు అదుపులో తీసుకున్నారు, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంటనే ఆయనకి బెయిల్ వచ్చింది. మరలా రెండోసారి అరెస్ట్ చేశారు, రెండోసారి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, మరలా బెయిల్ వచ్చింది. మరలా మూడోసారి చేశారు, మరలా బెయిల్ వచ్చింది. నాలుగోసారి చేశారు, నాలుగోసారి కూడా బెయిల్ వచ్చింది. ఐదోసారి చేశారు. ఇలాగా జరుగుతున్నప్పుడు వాళ్ళు మాత్రం ఎలా విధిస్తారు రిమాండ్కి, వాళ్ళు మాత్రం ఎలా ఇస్తారో, ఆ కేసుల్లో పసలేనప్పుడు, ఆ కేసుల్లో అసలు ఆ వాస్తవాలు లేనప్పుడు ఎలా రిమాండ్కి విధిస్తారు? కాబట్టి వాళ్ళకి తెలుసు, వాళ్ళ అత్యున్నతమైనటువంటి గౌరవ స్థానాలకి ఆ మాత్రం తెలియదా? మీరు చెప్పాలా? మీరు చెప్తేనే వాళ్ళు నేర్చుకోవాలా? ఇప్పుడు పోలీసు వారికి తెలియదా ఏ సెక్షన్ పెట్టాలి ఏంటనేది? అంటే మీరు చెప్పాలి. అలా జరుగుతుందని ఇలాంటి వాళ్ళు మాట్లాడడం ద్వారా రావణ్కి రాజద్రోహం కేసు అయితే కనుక దాని మీద నమోదు చేశారని వార్తలు వస్తున్నాయి. అంటే అదైతే కనుక నాన్ బెయిలబుల్, బెయిల్ కూడా రాదు, రిమాండ్ విధించేస్తారు. అలాంటి సెక్షన్లతోటి, అలాంటి కేసులతోటి కొన్ని కేసులు అయితే బనాయించారట 5వసారి. కాబట్టి ఈసారి బెయిల్ రాకూడదు. 4 సార్లు బెయిల్ వచ్చింది, 5వసారి బెయిల్ రాకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి. సిగ్గేయట్లేదండి నన్ను అడిగితే కనుక. ఎందుకంటే కనుక కొన్నిసార్లు మనం ఏం మాట్లాడతాం అనేది మర్చిపోతామేమో వాస్తవంగా అయితే కనుక. కాబట్టి రావణ్ విషయంలో జరుగుతుంది, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎవరు మంచి చేస్తున్నారో, ఏది మంచి ఏది చెడ్డ. కాకపోతే ఒకటి, ఫలితం వెంటనే రాకపోవచ్చు. రావణ్ భార్య మాట్లాడింది, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది, వెంటనే జరగకపోవచ్చు, న్యాయం జరగడం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ న్యాయం మీద, చట్టం మీద మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది నిజంగా. కాబట్టే ఇంకా ఎలా ఉందేమో చాలా మంది చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎలా అంటే కసబ్బు గుర్తున్నాడా మీకు? ఆ కసబ్బును కూడా ఉరి తీసిటానికి వెళ్ళినప్పుడు కూడా ఇంత హడావిడి జరగలేదేమో. కసబ్ విషయంలో కూడా, పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబ్ విషయంలో కూడా ఇలా జరగలేదేమో. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని చాలామంది నెటిజన్స్ కావచ్చు, చాలామంది విమర్శకులు కావచ్చు మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో? ఇవే బూతులు ఓ పెద్ద ఆయన తిడితే ఎవరో మాట్లాడలేదేంటి? ఇవే బూతులు ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు ఎవరో కనీసం నోరెత్తలేదండి. మరి ఎందుకని ఇలా పడిపోతారు? తప్పే, ఎవరు మాట్లాడడం తప్పే. అలాంటి అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడినప్పుడు, అలాంటి భూత పదాలు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడిన తప్పే. మరి ఎవరు మాట్లాడిన తప్పే అన్నప్పుడు చాలామంది ఉన్నారు కదా ఇంకా బయట, ఇప్పటికీ మాట్లాడతారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఇలా చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కాబట్టి తెగ ప్రెస్టేషన్ పెరిగిపోయి ఇక మనం ఆల్కే అసలు ఏంటి, అసలు మీకు తెలియట్లేదా? ఎందుకు అసలు ఎలా వచ్చేస్తుంది బెయిలు అని గుంజేసుకుంటా ఉంటే అర్థమవుతుంది మీకు.
మరి ఇంకా అసలు వాళ్ళ అర్థమవుతుంది కదా, వాళ్ళ భావం వాళ్ళ మాట్లాడే విధానంలో చూస్తే అర్థమవుతుంది. అది చూస్తున్నాం మీరు అందరూ కూడా. దీనికి కూడా రాజకీయ రంగు పులుగుతున్నారండి. ప్రశ్న రావని దాన్ని కూడా రాజకీయ రంగు పులుగుతున్నారు. వెనకాల ఎవరో ఉన్నారు, వెనకాల ఏదో, అతను వెనకాల పెట్టుకుని మాట్లాడే క్యాండిడేట్ అయితే కాదండి అతను. ఎందుకంటే అతను మాట్లాడే విధానం చూస్తే అర్థమైపోతుంది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కలిసి కామెంట్ రూపంలో తెలియజేయండి. వాళ్ళు వీడియో పెడతానండో అది చూడండి, చూసిన తర్వాత కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ. మరి పోలీసులకి సెక్షన్లు మర్చిపోతున్నారా లేకపోతే ఏ సెక్షన్ లో పడితే ఏ సెక్షన్ లో పడితే అతనికి బెయిల్ రాకుండా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడని తెలియడం లేదా, లేకపోతే కావాలని తిట్టినా మంచిదే అని వీక్ సెక్షన్లు పెడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. తమిళనాడు పోలీసులు దగ్గర వీళ్ళని ట్రైన్ కి పంపించాలేమో ఏ సెక్షన్స్ లో కేసులు పెట్టారు. సారీ, పోలీసులు బాధపడద్దండి, అలా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కేసులు పెడతారు, తీసుకెళ్తారు, కోర్టుకు తీసుకెళ్తారు, అక్కడ జడ్జి గారు బెయిల్ ఇస్తారు లేదా రిమాండ్ ఇవ్వరు. రిపీటెడ్ గా ఇవే జరుగుతాయి. ఇక్కడ మనకి పట్టకపోయి ఇచ్చినా పెళ్లి చేస్తారు. అది పోలీసులు వీక్నెస్ లేకపోతే వాళ్ళ లాయర్లు స్ట్రాంగ్ అర్థంగా ఉంటున్నారు. నాకు ప్రతిపక్ష చెప్పాను నేను, మన పోలీసులు వీక్ కేసులు పెడుతున్నారా లేకపోతే వాళ్ళ లాయర్లు ఏమైనా మొత్తం ఢిల్లీ నుంచో లేకపోతే పెద్ద పెద్ద లాయర్లు హెలికాప్టర్ లో విమానంలో స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి దించి స్పెషల్ గా ఏదైనా వాదిస్తారో అర్థంగా ఉంటుంది.